హలో గైస్, మనం ఇవాళ ఏ ప్రాబ్లం చేయబోతున్నాం అంటే అది కస్టమర్ హూ విజిటెడ్ బట్ డిడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్స్. ఈ ప్రాబ్లం కొంచెం లైట్ గా మన లెవెల్ కి లైట్ గా హార్డ్ అయిన ఉంటుంది, కానీ క్వశ్చన్ అర్థం అయితే మాత్రం సింపుల్ అయ్యచ్చు ఈ ప్రాబ్లం. కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేసి వినండి. మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి కస్టమర్ హూ విజిటెడ్ బట్ డిడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్. సింపుల్ చెప్పాలంటే ఒక బ్యాంక్ ఉంది అనుకుందాం మనం. ఆ బ్యాంక్ లో కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు, పోతుర్రు. కానీ వచ్చిన వాళ్ళందరూ ట్రాన్సాక్షన్ చేస్తారా? కొంతమంది నార్మల్ మనీ ఎంత ఉన్నాయి అని చెప్పి చూసుకోవడానికి కూడా అస్సలు పోతారు. మనం కూడా సమ్ టైమ్స్ అంతే అనుకో. ఇప్పుడంటే మనకు ఫోన్ పే ఉంది కాబట్టి మనం అన్ని బ్యాలెన్స్ అందులో చెక్ చేసుకుంటాం. ఒకప్పుడు అయితే వస్తారు, వెళ్తారు. కొంతమంది బ్యాంక్ లోకి వస్తారు, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ వెళ్తారు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే, అట్లా వచ్చి వెళ్ళే వాళ్ళ యొక్క వాళ్ళు ఎన్నిసార్లు వచ్చిళ్ళు వెళ్ళిళ్ళు దాని యొక్క కౌంట్ ని రిటర్న్ చేయాలి మనం. అర్థమైందా? సింపుల్ చెప్పాలంటే వాళ్ళు ఎన్నిసార్లు వచ్చిర్రు ట్రాన్సాక్షన్ చేయకుండా, జస్ట్ నార్మల్ గా బ్యాంక్ వచ్చి వెళ్ళిపోయారు అన్నట్టు, ఏం ట్రాన్సాక్షన్ చేయకుండా దాని యొక్క కౌంట్ ని మనం రిటర్న్ చేయాలి. అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా అవుట్పుట్ లో కొంచెం డిఫరెంట్ ఉంది, అది క్వశ్చన్ చూద్దాం మనం. సో మనకి టేబుల్ వచ్చేసి విజిట్స్ అని చెప్పేసి విజిట్స్ అనే టేబుల్ ఇచ్చాను అన్నట్టు. అంటే ఎంతమంది విజిట్ అయ్యారు అని చెప్పేసి, అంటే ఆ విజిట్ దాంట్లో ఏమున్నాయి, మనకి విజిట్ ఐడి ఉంది, అట్లనే దానికి కస్టమర్ ఐడి ఉన్నది. అంటే విజిట్ అయినప్పుడు విజిట్ చేసినందుకు విజిట్ ఐడి ఒకటి, కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ కి ఒక ఐడి. విజిట్ ఐడి చేంజ్ అవుతుంది కావచ్చు, కానీ కస్టమర్ ఐడి మాత్రం చేంజ్ కాదు. అందుకే మనకి కస్టమర్ ఐడి మాత్రం ఎప్పటికీ ఒకటే, కస్టమర్ కి ఒకటే యూనిక్ ఐడి ఉంటుంది. విజిట్ ఐడి మేబీ వాడు ఎన్నిసార్లు విజిట్ అయితే అన్నిసార్లు విజిట్ ఐడి మాత్రం చేంజ్ కావచ్చు. ఓకే, సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూసుకుందాం మనం. ట్రాన్సాక్షన్స్ అంటే వాడు అసలు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసిండు, ఏంటిది, అంటే అసలు ట్రాన్సాక్షన్ చేసిండా చేయలేదా అని అన్ని ఇవన్నీ డీటెయిల్స్ అని మనకు ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్లో ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్లో మనకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, కలర్, సారీ, కాలం నేమ్, టైప్, ట్రాన్సాక్షన్ యొక్క ఐడి ఉంది, అట్లనే మనకి విజిట్ ఐడి ఉంది, అట్లనే ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేసిండో లేకపోతే అందులో క్రెడిట్ చేసిండో అని చెప్పేసి అది కూడా ఉంది మనకి. ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి కూడా కాలం విత్ ద యూనిక్ వాల్యూస్ అని చెప్పేసి ఇచ్చిండు మనకి. సో మనల్ని సొల్యూషన్ ఏం రాయమంటున్నాడు? రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద యూజర్స్ హూ విజిటెడ్ వితౌట్ మేకింగ్ ఎనీ ట్రాన్సాక్షన్స్. ఇంతకుముందు కూడా మనం అదే అనుకున్నాం, ఎవరైతే విజిట్ అయ్యారో వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చెయ్యని వాళ్ళు, అండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ దే మేడ్ దీస్ టైప్స్ ఆఫ్ విజిట్స్. అట్లా ఎన్నిసార్లు ఇట్లాంటి టైప్స్ ఆఫ్ విజిట్స్ చేసారు వాళ్ళు, వాళ్ళ యొక్క కౌంట్ కావాలి. ఏమంటుండు? రిటర్న్ ద రిజల్ట్ టేబుల్ సార్టెడ్ ఇన్ ఎనీ ఆర్డర్ అని చెప్పేసి మనకి ఇచ్చిండు. ఓకే, మనం ఇప్పుడు దీన్ని, ఈ ప్రాబ్లమ్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. విజిట్స్ అని చెప్పేసి మనకి టేబుల్ ఇచ్చిండు కదా. సో ఇందులో విజిట్ ఐడీస్ ఉన్నాయి, అంటే 1 2 3 4 5 ఇట్లా సో ఆన్ 8 వరకు అట్లా మనకి విజిట్ ఐడీస్ ఉన్నాయి. అట్లనే కస్టమర్స్ యొక్క ఐడీస్ ఉన్నాయి, అంటే 23 అనే కస్టమర్ ఉన్నాడు, 9 అనే కస్టమర్, మనకి ఇక్కడ 54 అనే కస్టమర్ చూసుకుంటే ఇక్కడ 54 కస్టమర్ మళ్ళీ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, అంటే సేమ్ కస్టమర్ ఒక 3 టైమ్స్ వచ్చిండు అన్నట్టు. అంటే ఇవి వాళ్ళ యొక్క విజిట్ ఐడీస్. సో మనకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చిన టేబుల్లో ఏవైతే విజిట్ ఐడీస్ ఉన్నాయో ఆ ఆ విజిట్ ఐడీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి 1 అనే విజిట్ ఐడి ఉంది. 1 అనే విజిట్ ఐడి 1 అనే విజిట్ ఐడి యొక్క కస్టమర్ అసలు మనకి వచ్చి ట్రాన్సాక్షన్ చేసిండా చేయలేదా మనం చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్ టేబుల్లోకి వెళ్తే మనకి ఇందులో విజిట్ ఐడీస్ చూసుకుంటే విజిట్ ఐడీస్ లో 1 అనే విజిట్ ఐడి ఉంది. 1 అనే విజిట్ ఐడి ఉందంటే 1 అనే విజిట్ ఐడి ఉన్న కస్టమర్ ట్రాన్సాక్షన్ చేసిండు. ఎంత చేసిండు? 910 రూపీస్. ఆ అమౌంట్ తోటి మనకి ఇప్పుడైతే అవసరం లేదు ఈ ప్రాబ్లమ్ లో. సో విజిట్ అయితే అయ్యిండు మనకి. సో ఎందుకంటే ఇవి రెండు మ్యాచ్ అనేవాడు, ఈ విజిట్ ఐడి ఈ విజిట్ ఐడి రెండు మ్యాచ్. ఓకే, అదే 2 అనే విజిట్ ఐడి ఉన్న కస్టమర్ మరి వచ్చిండు అంటే అతను కూడా వచ్చిండు, ట్రాన్సాక్షన్ చేసిండు. ట్రాన్సాక్షన్ టేబుల్లోకి అతని యొక్క విజిట్ ఐడి ఉంది అని అంటే ఆయన ట్రాన్సాక్షన్ చేసిండు అని అర్థం అన్నట్టు. ఒకవేళ లేకపోతే వాడు ఏం ట్రాన్సాక్షన్ చేయలేదు అని అర్థం.
అంటే 4 అని చెప్పేసి ఉన్న విజిట్ ఐడి ఈ విజిట్ ఐడిలో అసలు లేనే లేదు. అంటే 4 అనే విజిట్ ఐడి ట్రాన్సాక్షన్ చేయలేదు. అంటే ఈ 4 ని మనం పక్క పెట్టేసుకుందాం. ఓకే. ఈ 4 ని మనం పక్క పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు 4 చేయలేదు కదా. మనకు కావాల్సిందే చేయని వాళ్ళు. జస్ట్ వచ్చి నామకే వాస్కి జస్ట్ ట్రాన్సాక్షన్ చేయలేదు. జస్ట్ వచ్చి పోయిండు అంతే. మనకి ఈలేదు కావాలి క్యాండిడేట్స్. ఓకే. సో మనం ఫిఫ్త్ చూసుకున్నాం ఇప్పుడు. 5 అనే విజిట్ ఐడి. 5 అనే విజిట్ ఐడి ఉందా అంటే అవును ఇది కూడా ఉంది. ఓకే. ఒక్కడేసారి వచ్చిండు కానీ 3 టైమ్స్ అమౌంట్ ని విత్డ్రా చేసిండు చిన్న అట్లా. ఓకే. ఇది కూడా మనకు అవసరం లేదు. మనకి ఓన్లీ వచ్చి ట్రాన్సాక్షన్ చేయని వాళ్ళే మనకు కావాలి. ఎందుకంటే ఈ 5 కూడా ఈ విజిట్ ఐడిలో ఉంది ఆ ట్రాన్సాక్షన్స్ కి. సో ఇది కూడా మనకు అవసరం. ఇప్పుడు మనం 6 చూద్దాం. 6 వచ్చేసి మన విజిట్ ఐడియాలో లేదు. అంటే మనోడు కూడా వచ్చిండు కానీ ట్రాన్సాక్షన్ చెయ్యలేదు. ఓకే. విజిట్ ఐడి 6 ఉంది. అంటే వాడు వచ్చిండంటే మనకి విజిట్ ఐడి పడ్డది. కాకపోతే వాడు ట్రాన్సాక్షన్స్ లో రికార్డ్ కాలేదు వాడిని. ఇందుకోసం వాడు వచ్చిండు కానీ ట్రాన్సాక్షన్ చేయలేదు. ఓకే. మనకి ఈ క్యాండిడేట్ కూడా కావాలి. నెక్స్ట్ 7 అనే విజిట్ ఐడి చూసుకుంటే మనకి 7 అనే విజిట్ ఐడి కూడా మనకు లేదు. సో మనకి ఈ క్యాండిడేట్ కూడా కావాలి. ఓకే. 8 అనే విజిట్ ఐడి కూడా లేదు. కాబట్టి 8 అనే క్యాండిడేట్ కూడా కావాలి. ఓకే. ఇదంతా బాగానే ఉంది. సో ఈ క్యాండిడేట్స్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు అవుట్పుట్ గా రిటర్న్ చేయాలి. ఎట్లా అంటే మనకు అవుట్పుట్ ఎట్లా అంటే సేమ్ ఇంతకుముందు ఏవైతే ఎవరైతే లేరో ఇంతకుముందు అంటే మనకు రాని ఏమిటి 1 2 ఉంది. అట్లానే 4 లేదు కదా. సో 4 అనేది 30 అనేది కస్టమర్ ఐడి అన్నట్టు. ఇది 30 అనేది కస్టమర్ ఐడి. సో 4 ని ప్రింట్ చేయాలి మనం. 4 అనే విజిట్ ఐడి ఉన్న కస్టమర్ ఐడిని మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ప్రింట్ అయింది. ఇక్కడ 30 అనేది ఉంది. ఎందుకు ఈ ఆర్డర్లు వచ్చినాయో తర్వాత చూద్దాం. 30 అనేది కస్టమర్ ఐడి అన్నట్టు. ఓకే. 4 అనేది ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి మనకి లేని వాళ్ళ ఎవరి 6 ఉంది. 6 కూడా రాలేదు. అంటే వచ్చింది అంటే ట్రాన్సాక్షన్ చేయలేదు. అంటే 6 కూడా మనం 6 అంటే 96 అన్నట్టు కస్టమర్ ఐడి. మనం ప్రింట్ చేసింది 96 కస్టమర్ ఐడి ఒకటేసారి. వాని యొక్క కౌంట్ ఎంత అంటే కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఒక్కటేసారి వచ్చి వెళ్ళిపోయాడు. ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు. ఇది ఒకటేసారి. కానీ 54 అనే కస్టమర్ 2 టైమ్స్. అది ఎట్లా అంటే 7th అనే విజిట్ ఐడి తోటి వాడు అంటే విజిట్ అయిండు. విజిట్ ఐడి ఉంది అంటే విజిట్ అయిండు. కానీ ట్రాన్సాక్షన్ ఏం చేయలేదు. విజిట్ ఐడిలో లేదు కాబట్టి. 8 అనే విజిట్ ఐడి కూడా ట్రాన్సాక్షన్స్ ఏం చెయ్యలేదు. కాబట్టి 54 అంటే 2 టైమ్స్. కానీ ఇదే 54 ఉన్న కస్టమర్ 5 అనే విజిట్ ఐడి ఉంది. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసిండు మనకి. కాబట్టి ఇది ఒక్కటి కౌంట్ కాదు. మిగిలిన 2 కౌంట్ అవుతాయి. అందుకే ఈ 54 రెండు కౌంట్ అయ్యి 54 అనే కస్టమర్ ఐడికి 2 అనే కౌంట్ వచ్చింది. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి ఏం అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ లో మనకి ఆల్మోస్ట్ గ్రూప్ బై అనే అగ్రిగేట్ ఫంక్షన్ ఒకటి కవర్ అవుతుంది ఈజీగా. కొంచెం లైట్ గా కోడ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. కాకపోతే మంచిగా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం ఎట్లా అనేది. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా డైరెక్ట్ మనం అయితే రాసుకునేది ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్. అది వచ్చేసి సెలెక్ట్ కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి కామా ఓకే. కస్టమర్ ఐడి అంటే మనకి ఏ టేబుల్లో ఉందంటే అది విజిట్స్ అనే టేబుల్లో ఉంది కాబట్టి మనం కింద ఫ్రమ్ అని పెట్టుకొని అది రాసుకుంటాం. ఓకే. మరి మనకి కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కడ ఉంది అసలు ఏ టేబుల్లో లేదు ఎట్లా వస్తుంది అని అంటే దాన్ని మనం కౌంట్ చేయాలి. కొన్ని కౌంట్ చేసి రిటర్న్ చేయాలి. దీని తర్వాత చూద్దాం మనం. ఓకే. ఫ్రమ్ టేబుల్ ఏ టేబుల్ నుంచి అంటే కస్టమర్ ఐడి ఏ టేబుల్లో ఉంది విజిట్స్ అనే టేబుల్ కాబట్టి విజిట్స్ అనే టేబుల్ నుంచి తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం యాక్చువల్ లాజిక్ ఏంటి అసలు లాజిక్ ఏంటి అని అంటే ఈ విజిట్ ఐడిలో ఉన్న వాళ్ళు ఈ విజిట్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఈ విజిట్ ఐడిలో లేకపోతే సరిపోతుంది కదా మనకి. అంటే ఈ విజిట్ ఐడి రెండు మ్యాచ్ కాకపోతే ఆ కస్టమర్ ఏ ట్రాన్సాక్షన్ చేయనట్టే కదా మనకి మెయిన్ లాజిక్. సో దాన్ని మనం కోడ్ రాసి అయిపోతుంది కదా. సో వేర్ కండిషన్ ఏంటంటే విజిట్స్ అని పెట్టుకున్నాం కదా మనం. విజిట్స్ కి మనం షార్ట్ కట్ గా వి ఇచ్చేసుకున్నాం.
v dot id, v dot visit id, v dot visit id, not in, not in. నాట్ ఇన్ అంటే ఎందులో నుంచి ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్లో, ట్రాన్సాక్షన్ టేబుల్లో ఉన్న విజిట్ ఐడి. దీన్ని ఎట్లా సెలెక్ట్ చేయాలంటే మనం, అంటే ఈ విజిట్ ఐడీస్ మనకు కావాలనుకుంటే మనం సెలెక్ట్ విజిట్ ఐడి ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి రాయాలి. అప్పుడే ఇందులో ఉన్న విజిట్ ఐడీస్ అనేటివి ఈ విజిట్ ఐడీస్ కి చెక్ చేయడం కోసం యూజ్ అవుతాయి అన్నట్టు. ఈ విజిట్ ఐడి ఈ విజిట్ ఐడి చెక్ చేయడం కోసం యూజ్ అవుతాయి. సో దానికోసం మనం విజిట్ ఐడి సెలెక్ట్ విజిట్ ఐడి ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్, ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్లో నుంచి సెలెక్ట్ చేయి విజిట్ ఐడీస్. ఈ ఉన్న అన్ని విజిట్ ఐడీస్ లో నుంచి ఒకవేళ ఈ విజిట్ ఐడీస్ లేకపోతే మనం ఏం చేద్దాం, కౌంట్ చేద్దాం అంటే ఇప్పుడు రాసుకుందాం మనం ఇక్కడ. అంటే ఎట్లా, సిఓయుఎన్టి కౌంట్, కౌంట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఇది ఒక అగ్రిగేట్ ఫంక్షన్. సో కౌంట్ యూజ్ చేసి దేన్ని కౌంట్ చేయాలి, మనం విజిట్ ఐడీస్ ని కౌంట్ చేయాలి. సో విజిట్ ఐడి, కౌంట్ ఆఫ్ విజిట్ ఐడి. సో విజిట్ ఐడిని మనం కౌంట్ చేస్తున్నాం. ఈ విజిట్ ఐడిని కౌంట్ చేసి మనం దేని లెక్క రిటర్న్ చేయమన్నాడు అంటే నీకు కౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ లెక్క రాయమన్నాడు. మనం ఇక్కడ ఉన్న దాని లెక్క కాకుండా డిఫరెంట్ రాయాలనుకుంటే యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ నేమ్ ఇస్తే మనకి యాజ్ టీజీ కౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, యాజ్ అని యూజ్ చేస్తే ఇక్కడ కౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది, కౌంట్ ఆఫ్ విజిట్ ఐడి. ఇప్పుడు మనకి విజిట్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఆ విజిట్ ఐడీస్ కౌంట్ అవుతున్నాయి, ఏవైతే లేవో అంటే ఈ విజిట్ ఐడీస్ ఇందులో లేవో అవి కౌంట్ అవుతున్నాయి. ఓకే, మరి కౌంట్ అవుతున్నాయి. ఓకే, మరి అన్ని విజిట్ ఐడీస్ ఒక్కరు కౌంట్ అవుతాయి అంటే ఇప్పుడు 4 లేదు, ఈ 4 డైరెక్ట్ కౌంట్ అవుతుంది, అది మొత్తం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 6 లేదు, అది మొత్తం అదొక 1 కౌంట్ అవుతుంది, 7 అవుతుంది, మళ్ళీ అంటే 3 4 అట్లా ఒకటిసారి 4 కౌంట్ అవుతాయి. అట్లా కౌంట్ అవ్వద్దు కదా మనకి. ఎట్లా కౌంట్ అవ్వాలి, మనకి కస్టమర్స్ ప్రకారమే కౌంట్ అవ్వాలి. ఈ కస్టమర్ అంటే 30 అనే కస్టమర్ కి 1 అనే కౌంట్ మాత్రమే రావాలి, 96 అనే కస్టమర్ కి 1 అనే కౌంటే రావాలి, 54 అనే కస్టమర్ కి 2 అనే కౌంట్ రావాలి. ఎందుకంటే ఈ కస్టమర్ ఇవి రెండిట్లను మనం ఒక గ్రూప్ వేయాలన్నట్టు. అంటే ఇద్దరిని అంటే ఈ 54 ని కలిపి ఒక గ్రూప్ చేస్తేనే మనకి 2 అనే కౌంట్ రిటర్న్ అవుతుంది. 30 ఉన్న కస్టమర్ ఐడీస్ కూడా ఒక సింగిల్ గ్రూప్ చేస్తే మనకు ఒకటే కౌంట్ ఉంది కాబట్టి ఒకటి. ఇట్లా 30 అనే కస్టమర్ కూడా రిపీట్ అయితే 2 3 అయితే అట్లా 2 3 వస్తాయి. అట్లా చేయాలంటే మనం కస్టమర్ ఐడీస్ ని గ్రూప్ చేయాలి. కస్టమర్ ఐడీస్ ని గ్రూప్ చేస్తేనే దాని యొక్క కౌంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో అందుకోసం మనం లాస్ట్ లో ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే అంటే మినిమం కానీ మాక్సిమం అట్లాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ ఇట్లా కౌంట్ ఇట్లాంటివి ఉంటాయి, మనం గ్రూప్ అనేది యూజ్ చేసుకోవాలి. గ్రూప్ బై కస్టమర్ ఐడి అని పెట్టుకుంటే అప్పుడు మనకి కస్టమర్ ఐడీస్ ప్రకారంగా అవి గ్రూప్ అవుతాయి, గ్రూప్ అయ్యి ఆ కౌంట్ అనేది రిటర్న్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలనుకుంటే మనం ఈ గ్రూప్ ని మనం కన్ఫ్యూజన్ అవుతుంది అని అంటే ఎట్లా అంటే ఈ కస్టమర్ ఐడి మనం ఫస్ట్ రాసినాం అనుకో, ఏదైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రాస్తామో దానికి మనం గ్రూప్ బై అని యూజ్ చేసుకొని ఈ కస్టమర్ ఐడి ఆడబెట్టుకోవాలి. ఏదైతే లెఫ్ట్ సైడ్ రాస్తామో దాన్ని ఇక్కడ మనం గ్రూప్ బై లో పెట్టుకుంటే సింపుల్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ కి అయితే ఇది వర్క్ అవుతుంది. సో రన్ చేద్దాం. ఓకే, డన్, యాక్సెప్టెడ్. లెట్ సబ్మిట్ ఇట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.